అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒకప్పుడు ఒక గాఢమైన అడవిలో చిన్న తెల్ల కుందేలు చిక్కి ఉండేది. ఆ అడవిని అందరూ మాయా అడవి అని పిలిచేవారు. ఎందుకంటే అక్కడ రాత్రి పడితే చెట్లు మెరుస్తాయి, పూలు మాట్లాడతాయి. ఒకరోజు చిక్కి అడవిలో తిరుగుతుండగా ఒక మెరిసే రాయి కనిపించింది. అది బంగారంలా వెలిగింది. ఇది ఏమిటో అని చిక్కి ఆశ్చర్యపోయింది. అప్పుడే ఆ రాయి నుంచి ఒక చిన్న వెలుగుల పిట్ట బయటకొచ్చింది. నేను మాయ పిట్టను. ఈ అడవికి సాయం చేసేవారికి నేను మంత్రశక్తి ఇస్తాను. చిక్కి ఆనందపడింది. అప్పుడే అడవిలో సమస్య వచ్చింది. పెద్ద నల్ల మేఘం వచ్చి చెట్లు వాడిపోవడం మొదలైంది. జంతువులు భయపడ్డారు. మాయా పిట్ట చిక్కీకి చెప్పింది. నీ మనసు మంచిదైతే ఈ రాయిని నేలమీద ఉంచు. చిక్కీ ధైర్యంగా రాయిని నేలమీద పెట్టింది. ఒక్కసారిగా బంగారు వెలుగు మొత్తం అడవిని కప్పేసింది. నల్లమేఘం మాయమైంది. చెట్లు మళ్ళీ పచ్చగా మారాయి. మాయా పిట్ట చిక్కీకి చెప్పింది. చిక్కీ, మా హీరో అని కేకలు వేశారు. మాయాపిట్ట నవ్వుతూ చెప్పింది. చిక్కీ, మా హీరో అని కేకలు వేశారు. మాయాపిట్ట నవ్వుతూ చెప్పింది. అప్పట్నించి చిక్కీ తన శక్తిని మంచి పనులకే ఉపయోగించింది. నిజమైన మాయాశక్తి మంచితనంలోనే ఉంటుంది. అప్పట్నించి చిక్కీ తన శక్తిని మంచి పనులకే ఉపయోగించింది.